కిల్లర్ వేల్ ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడేలు కూడా ఉంది. ఇప్పుడైతే మూవీనే చూడడం జరిగింది. ఫ్యామిలీతో చూడలేం. పాపలు ఇచ్చే ఎక్స్పోజింగ్ ఉంది. బికినీలు చెడ్డీలు మూవీ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. 18+ సీన్స్ మాత్రం లేవు. సో ముందు మీరు చేయాల్సింది తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోతున్నారు, అది కూడా ఆన్ చేసుకోండి. అండ్ చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదని కామెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా లింక్ క్రియేట్ చేశాను. సో అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, అక్కడ నుండి మీరు జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ నేను అందులో అప్డేట్ చేస్తున్నాను. నోటిఫికేషన్ రాకపోయినా సరే మీరు హ్యాపీగా చూడొచ్చు. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం కిల్లర్ వేల్, దీనిలో పెట్టకూడదు మనం వేలు, హాయిగా నైట్కి ఐపీఎల్ చూసుకోవడం మేలు. ఎందుకంటే ఇందులో ఉన్నదంతా పెద్ద సొల్లు. కిల్లర్ వేల్ 2026 ఈ మూవీ వచ్చిందని ఒక సినిమా కనిపించింది. ఓహో, హాలీవుడ్ లెవెల్లో జాస్ అండ్ మెగ్ లాగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ప్లే కొట్ట. ఎప్పుడు సొరచేపల మీదైనా తీయడం, ఈసారి తిమింగలాల మీద అంటే వేల్స్ మీద తీద్దామని గొప్ప సినిమా దించారా బాబు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇందులో వేల్ అదే తిమింగలం పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. దానికి బోర్ కొట్టి వెళ్ళిందేమో మరి. ఒక 50 రూపాయల రబ్బర్ తిమింగలం బొమ్మని టబ్లో వదిలేసి దానికి కంప్యూటర్లో ఏదో పిచ్చి గ్రాఫిక్స్ యాడ్ చేసినట్టుంది. ఆ తిమింగలం మనుషులు తినేటప్పుడు విఎఫ్ఎక్స్ చూస్తే నాకు భయం వేయలేదు సరికదా. దానికి పళ్ళు ఉన్నాయా లేక జస్ట్ మింగేస్తుందన్న డౌట్ వచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ ద షాలోస్, ఈ మూవీకి జెరాక్స్ కాపీ తీద్దామనుకున్నారు, కానీ మధ్యలో కరెంటు పోయి సగం సగమే ప్రింట్ అయినట్టుంది. ఈ సినిమా పరిస్థితి అలాగ ఉంది. సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు, ఏమీ లేదు. ఒకటే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే 1.5 గంట సినిమా. ఇంకా అరగంట ఎక్స్ట్రా ఉండుంటే మాత్రం ఆ తిమింగలం బారి నుండి వాళ్ళు సర్వైవ్ అవుతారు. లేదు కానీ ఓటీటీలో ముందు మనం సర్వైవ్ అవడం చాలా కష్టమైపోయింది. సో దీనికి బదులు ద షాలోస్ మూవీ చూడకపోతే చూడండి, మస్తు ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూసుంటారు, కొంతమంది చూడని వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ సినిమాలో తిమింగలం చూస్తే ఏదో 90sలో వచ్చిన వీడియో గేమ్లా కనిపించింది భయ్య. వీడియో గేమ్ బొమ్మల. విఎఫ్ఎక్స్ టీమ్కి బడ్జెట్ ఇవ్వలేదు, లేక వాళ్ళు పాత పెయింటింగ్ సాఫ్ట్వేర్ వాడారో తెలియదు, కానీ ఆ సముద్రం ఆ తిమింగలం చూస్తే భయం కాదురా, నవ్వొచ్చేసింది అసలు. ఈ గ్రాఫిక్స్ చూసి ఆ రియల్ కిల్లర్ వేల్స్ కూడా ఏడ్ చేస్తాయి. మా పరువు ఇలా తీసారేంట్రా బాబు. 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏడుస్తున్నారో నవ్వుతున్నారో కూడా తెలియదు. అయ్యే బాబు, ఈ సినిమా గురించి మాట్లాడుకుని పెద్ద టైం వేస్ట్, చూడడం కూడా వేస్ట్ అసలు. మరి ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1/5. మరి అంతకన్నా లేవు కాబట్టి మన దగ్గర. సో చూడాలంటే మీ ఇష్టం, ఇంకా నా ఒపీనియన్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రివ్యూ జెన్యూన్గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ సినిమా మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఎలాంటి మూవీ రివ్యూ కావాలి, ఏ మూవీ రివ్యూ కావాలి కింద కామెంట్ చేస్తే అవి కూడా ఒక పని పెట్టేస్తాం. పెద్దగా సినిమాలు రావట్లేదు అనమాట, అది ప్రాబ్లం అయిపోతుంది. సో వచ్చిన 10 సినిమాల్లో 1-2 మిగతావన్నీ పెద్ద బొక్కే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.